హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. నేను తిరిగి అతనికి ఏమని వీడియో రికార్డ్ ఇవ్వాలి అనేది కూడా అతనే ఫోన్ చేసి నన్ను బెదిరించి నువ్వు ఇదే విధంగా వీడియో రికార్డ్ ఇవ్వాలి అని చెప్పి అతను నాకు చెప్పాడు. నువ్వు రామ్మా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళాడు. చాలా టార్చర్ పెట్టి ఇచ్చాడు. ఇలా నువ్వు వీడియో రికార్డ్ చేస్తేనే నేను ఈ డబ్బులైనా ఇస్తాను నీకు అని అతను నన్ను బెదిరించాడు. నేను చెప్పినట్టే చేయాలి, లేదంటే చంపేస్తాను అని బెదిరించాడు. నేను అతని మాటలన్నీ నమ్మి మోసపోయాను. తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయలపై సంచలన ఆరోపణలు చేసినటువంటి లక్ష్మీరెడ్డి మనతో ఉన్నారు. అంటే ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి దాదాపు 2 రోజుల నుంచి కూడా కొన్ని వీడియోలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆమెతో మాట్లాడదాం. మేడం, అసలు మొదటగా కిరణ్ రాయల్ మీకు ఎలా పరిచయము? అంటే 1,20,00,000 ట్రాన్సాక్షన్ జరిగిందంటున్నారు. అంటే ఏ రకంగా జరిగింది, ఎందుకు ఆ డబ్బు తీసుకున్నారు? కిరణ్ రాయల్ మా అమ్మ వాళ్ళ పక్కన హౌస్ వచ్చి కన్స్ట్రక్ట్ చేశారు 2013లో. అప్పుడు నాకు కిరణ్ రాయల్ అని తెలియదు, కిరణ్ కుమార్ అని తెలుసు. అలానే పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడిన తర్వాత అప్పుడే వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. చేసినప్పుడు దానికి తక్కువ వచ్చింది అమౌంట్, టైల్స్ కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, ఇలా తక్కువ వచ్చింది అని చెప్పినప్పుడు ఇచ్చేదాన్ని అమౌంట్. నాకు అప్పట్లో ఏం చెప్పేవాడంటే 2019 ఎలక్షన్స్ తర్వాత మాది వస్తుంది, అప్పుడు నేను నీకు డబ్బులు రిటర్న్ చేస్తాను అని చెప్పి, నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువే ఇస్తాను నేను అని చెప్పాడు. నా దగ్గర డబ్బులు లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేసి కూడా తీసి అతనికి ఇచ్చాను నేను. 2016 మిడిల్లో మా వారు దుబాయ్ నుంచి వచ్చారు. వచ్చిన వెంటనే ఆయన అన్నీ తెలుసుకొని వచ్చారు అక్కడి నుంచి. వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయ్యాయి. అప్పటికి నేను అతనికి టోటల్ 25 lakhs అనేది ఇచ్చున్నాను అమౌంట్గా, గోల్డ్ కాకుండా. ఈ 25 lakhs ఇచ్చిన తర్వాత నన్ను ఎప్పుడైతే మా విలేజ్కి తీసుకెళ్ళి, యాక్చువల్ చెప్పాలంటే నన్ను హౌస్ అరెస్ట్ చేశారనమాట ఒక 3 years పాటు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేశారు. ఎందుకంటే మిస్టేక్ నాది కాబట్టి, కిరణ్తో రిలేషన్ ఉండడం వల్ల, అతనికి నేను డబ్బులు ఇవ్వడం వల్ల ఇది మా వారికి తెలిసి నన్ను తీసుకెళ్ళి 3 years హౌస్ అరెస్ట్ అనేది చేశారు. అది నా మిస్టేకే కాబట్టి నేను ఎవరిని అబ్జెక్ట్ చేయలేదు. ఎంత పనిష్మెంట్ వేసినా నేను దాన్ని యాక్సెప్ట్ చేశాను నేను. ఆ తర్వాత కూడా మిడిల్లో నేను ఎవరి దగ్గరన్నా ఫోన్ తీసుకొని కాల్ చేసి నాకు డబ్బులు కావాలి, ఎందుకంటే అప్పుడు నా సిచ్యువేషన్ ఎలా అయ్యిందంటే నేను చేసిన ఎఫెక్ట్ వల్ల నా పిల్లల మీద పడింది. మా వారేమంటే పిల్లలకి తెలియకుండా ఏం జరగలేదు కదా, పిల్లలు నాకు చెప్పలేదు అని చెప్పి ఈవెన్ వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టేవాళ్ళు కాదు, ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు నాకు. అలాంటి సిచ్యువేషన్లో నేను అతనికి కాల్ చేసి, ఎవరో ఒకరి దగ్గర కాల్ చేస్తే ఇమ్మీడియట్గా నా నెంబర్ బ్లాక్ చేసేవాడు. నేను ఏ నెంబర్ నుంచి చేస్తే ఆ నెంబర్ బ్లాక్ చేసేవాడు. ఆ తర్వాత మా ఆయన చనిపోయిన తర్వాత తిరిగి అతను నాతో కాంటాక్ట్లోకి వచ్చి, ఇంకా 2024 ఎలక్షన్లో మాదే వస్తుంది, సో నీ డబ్బులంతా నేను ఇచ్చేస్తాను, కాకపోతే పార్టీలో ఇప్పుడు నేను తిరగాలి, నలుగురిలో తిరగాలి, నాకంటూ ఒక స్థాయి కావాలి అని చెప్తే, ఓకే అలానే నా డబ్బులు నాకు ఇవ్వు అంటే, అన్నీ ఒకేసారి నేను బ్యాక్ చేస్తాను అనేసి అన్నాడు. బ్యాక్ చేస్తాను అని చెప్పి నేను ప్రతిసారి ఇచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తావని మాత్రం నేను అడగలేదు. ఎందుకంటే అతను చెప్పిన మాట అయిన తర్వాత నేను టోటల్ నువ్వు ఇచ్చిన దానికన్నా నేను రెట్టింపే నీకు ఇస్తాను, రెట్టింపే చేస్తాను. ఇచ్చిన డబ్బు ఇంట్రెస్ట్కి ఇచ్చారా, లేకపోతే ఏ రకంగా ట్రాన్సాక్షన్ జరిగింది? ఇంట్రెస్ట్ కన్నా ఏం లేదు, అవసరం తీసుకొని నాకు మనీ వస్తానే నీకు దానికన్నా నేను రెట్టింపు డబ్బులు నీకు ఇస్తాను. అతను తెలివిగా ఏం చేశాడంటే, డబ్బులు ఎప్పుడు కానీ అకౌంట్లో ఉన్నా కూడా నా అకౌంట్స్ ప్రాబ్లం ఉన్నాయి, సో డ్రా చేసుకొచ్చి ఇవ్వమంటే నేను మా తమ్ముళ్ళ దగ్గరనో, వర్క్ చేసే వాళ్ళ దగ్గరనో, ఎవరో ఒకరి దగ్గర తీసి 5 lakhs 7 lakhs అలా క్యాష్ ఇచ్చి పంపించేదాన్ని. లాస్ట్ మూమెంట్లో అతను తీసిన ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా కారుకి కూడా ఇమీడియట్ అమౌంట్ లేదనేసి అంజీ అన్న దగ్గర తీసుకున్నారు, చిల్లీస్ అంజీ అన్న దగ్గర. ఆ అంజీ అన్నకి ఏదో పేపర్స్ ఏదో పెట్టారు అని చెప్పి పరువు పోతా ఉందంటే నేనే 5 lakhs తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ ముందరే ఇచ్చేసి వచ్చాను అమౌంట్ 5 lakhs. 11.5 lakh ఆ కార్కి ఇమీడియట్ పేమెంట్ చేశాను నేను.
నాకు ఆ రిటర్న్ ఇచ్చిన ఇప్పుడు అతను ఏదైతే ఇచ్చాను అని చెప్పి వీడియో చూపిస్తున్నాడో అందులో చూపించిన 5 lakhs ఆ కార్కి ఇచ్చిన అమౌంట్లో 5 lakhs మాత్రమే. ఇప్పుడు అతను 15 lakhs ఏదైతే నాకు ఇచ్చానని చెప్తున్నాడో ఈ కారుకు సంబంధించింది ప్లస్ కారు తర్వాత తను తీసుకున్నది ఏమంటే కార్కి నెంబర్ విఐపి నెంబర్ 4545 నెంబర్కి 1 lakh డిమాండ్ ఉందని చెప్పి ఆ మనీ కూడా నా దగ్గరే కట్టించాడు అతను. సో ఆ డబ్బులు మాత్రమే అతను నాకు ఇచ్చిన డబ్బులు ఇంతవరకు. అది తప్ప మిగతా ఏ డబ్బులు అతను నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోగా నేను తిరిగి అతనికి ఏమని వీడియో రికార్డ్ ఇవ్వాలి అనేది కూడా అతనే ఫోన్ చేసి నన్ను బెదిరించి నువ్వు ఇదే విధంగా వీడియో రికార్డ్ ఇవ్వాలి అని చెప్పి అతను నాకు చెప్పాడు. ఆ రికార్డింగ్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అతను నువ్వు ఈ విధంగా చెయ్యాలి. అంటే ఒకటి, మీరు 30 లక్షల డబ్బులు రిటర్న్ తీసుకున్నట్టు మీరు ఒక హోటల్లో కూర్చొని దాని సెటిల్మెంట్ అంటే 30 లక్షలకి మొత్తం సెటిల్మెంట్ చేసుకున్నట్టు ఆధారాలు కూడా చూపిస్తున్నాడు. దాంతోపాటు కూడా మీకు రాయించినటువంటి బాండ్లు కూడా బయట పెడుతున్నారు. నా దగ్గర కూడా ఉన్నాయండి బాండ్స్. ఆ బాండ్స్ గురించి కూడా నేను అదే చెప్తున్నాను. నేను ఇదే విధంగా హాస్పిటల్లో ఉంటే మిడ్నైట్ వచ్చి మా చిన్నబ్బాయి కాళ్ళు పట్టుకొని నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఎలక్షన్ దగ్గర వచ్చేసింది, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది చెరీష్, ఇలా నాకు ఇప్పుడు ఈ ప్రస్తుతానికి దీనికి నోట్ చేసుకోండి, ఆ తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా, మొత్తం ఎంత వీలైతే డబ్బులు అంత డబ్బులు నేను మీకు ఇస్తాను, ఇవ్వకుండా చేయను అని చెప్తే మా పిల్లలు ఎలా అంటే చాలా కామ్. ఎందుకంటే బయట ప్రపంచానికి మేము ఎవరో తెలియకూడదు అనే అంత ఇది, ఎందుకంటే ఫేస్ చేసాం కాబట్టి. అతని వల్ల నేను చేసిన మిస్టేక్ వల్ల వాళ్ళ రిలేటివ్స్ కానీ అందరూ దూరం అయిపోయారు వాళ్ళకి. ఇంకా వద్దమ్మా నువ్వు ఏ స్టెప్ తీసుకోవద్దు, చాలు ఇక్కడికి వదిలేసే నువ్వు అని చెప్తే, లేదు నాన్న నేను వదలను, మన డబ్బు ₹2 కాదు, మీ ఆస్తి అమ్మిన డబ్బులు అవి, నేను వదలలేను అంటే నువ్వు రా అమ్మా అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళాడు. ఆ రోజు తీసుకెళ్ళినప్పుడు ఆ వీడియో ఏదైతే మీరు చూపిస్తున్నారో అందులో ఉన్నది 5 lakhs అమౌంట్. 5 lakhs అమౌంట్ ఇచ్చి ఆ రోజు జరిగింది 5 lakhsకి ఇంకొక 5 lakhs 2 చెక్స్ ఇచ్చాడు. అంటే 15 lakhs టోటల్. 15 lakhs అమౌంట్ అనేది నాకు ఇచ్చేశాడు. 5 lakhs అది కూడా చాలా టార్చర్ పెట్టి ఇచ్చాడు, ఎన్నో మాటలని ఇచ్చాడు. ఆ తర్వాత 15 lakhs అనేది ఇంకో 15 lakhs అనేది 2 చెక్స్ ఇచ్చాడు. 8 lakhs ఒకటి, 7 lakhs ఒకటి ఇచ్చి నా గోల్డ్ నేను అడిగాను, నాకు 25 సవర్లు నా గోల్డ్ కావాలంటే నేను అంత ఇవ్వలేను అని చెప్పి 5 lakhs 5 సవర్లు ఇస్తానని చెప్పి దాంట్లో బాండ్లో రాయిచ్చాడు. రాయిచ్చిన తర్వాత నేను అడిగాను అతన్ని, మిగతా డబ్బులకి నాకు ఒక వీడియో రికార్డ్ ఇవ్వు నువ్వు అంటే, నేను మళ్ళీ ఇస్తాను, ఫస్ట్ నువ్వు ఈ వీడియో రికార్డ్ ఇవ్వు అన్నాడు. ఏమి అంటే, మాకిప్పుడు లావాదేవీలు తీరిపోయాయి, నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి నా దగ్గర రికార్డు ఉంది వినిపిస్తాను, ఇలా నువ్వు వీడియో రికార్డ్ చేస్తేనే నేను ఈ డబ్బులైనా ఇస్తాను నీకు అని అతను నన్ను బెదిరించాడు. దానికి అప్పుడు నా దగ్గర ఆప్షన్ లేదు, ఎందుకంటే పిల్లలు ఒక పక్క, అమ్మ పరువు పోతుంది. ఎందుకంటే అదొక హోటల్లో కూర్చొని, మినర్వా హోటల్లో కూర్చొని అందరి ముందర మాట్లాడుతుంటే ఎవరికన్నా ఆక్వర్డ్గానే ఉంటుంది. అది నా పిల్లలు చాలా ఇదిగా ఉంటారు, వాళ్ళు అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. వద్దమ్మా నువ్వు రా, సైన్ చేసిరా. ఆ ఇంటికి వచ్చిన తర్వాత వీడియో రికార్డ్ చేసాం. వీడియో రికార్డ్ చేస్తే అందులో నేను చెప్పినట్టే చేయాలి మీరు, లేదంటే చంపేస్తాను అని బెదిరించాడు. చాలా టార్చర్ పెట్టి ఇచ్చాడు. దాని ప్రకారమే అతను చెప్పినట్టే నేను వీడియోలో రికార్డ్ చేయించాను, అంతే తప్ప నా సొంతంగా నేను రికార్డ్ చేసింది కాదది. అంటే ఒకసారి మోసం చేశాడని చెప్తున్నారు, మళ్ళీ మీకు డబ్బు ట్రాన్సాక్షన్స్లో పెండింగ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు అయినా ఎలా చేయిస్తారు? అంటే అక్కడ అతను చెప్తున్నదంటే ఆ రోజు మొత్తం ట్రాన్సాక్షన్స్ క్లోజ్ అయ్యాయి, అందుకే ఆమె కూడా నా సేఫ్టీ కోసం నేను క్లారిటీగా వీడియో తీసి పెట్టుకున్నాను, హోటల్లో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి కూడా వీడియో తీసి పెట్టుకున్నాను. సో ఆమె ఇంకొంతమందిని కూడా ఇలా చేసింది కాబట్టి నేను సేఫ్టీ కోసం తీసి పెట్టుకున్నాను. ఇంకొంతమందిని ఎవరిని చేశానని చెప్పి అతని దగ్గర సాక్ష్యం ఏదన్నా ఉంటే ఇమ్మని చెప్పండి. ఎందుకంటే నేను ఎవరు అని తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా నా క్యారెక్టర్ ఏంటో చెప్తారు. ప్రతి ఒక్కరు ఎవరో కథ నాకు అవసరం లేదు,
అతనితో పాటు ఉన్న సన్నిహితులు ఎంతో ఇదిగా ఉండేవాళ్ళని ఒక్కసారి అడిగారంటే లక్ష్మి గురించి చెప్పండి అంటే వాళ్ళే చెప్తారు. తన క్యారెక్టర్ ఏంటి, కిరణ్ రాయల్ కోసం లక్ష్మి ఏం చేసింది, ఎంతవరకు చేసింది అనేది వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు. అతను లగ్జరీగా సూట్ వేసుకొని కారులో తిరుగుతున్నాడంటే కారణం నేను ఈరోజు ఓపెన్గా చెప్తున్నాను. నా పిల్లలకి నేను చేయలేదు అవన్నీ, అతనికి చేశాను నేను. ఎందుకు అంటే అతను సొసైటీలో బాగా తిరగాలి, మంచి పొజిషన్లోకి వస్తానన్నాడు. వస్తానే డబ్బులు మొత్తం ప్యాక్ చేస్తాడు. నా హస్బెండ్ లేడు, మీకే తెలుసు సమాజంలో హస్బెండ్ లేని ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే ఎలా చూస్తారు అనేది అందరికీ తెలిసిందే. నాకంటూ ఒక గుర్తింపు ఉంటుంది అనే ఒక్క దీంతోనే నేను అతని మాటలన్నీ నమ్మి మోసపోయాను. ల్యాండ్ డబ్బులు అమ్మి పిల్లలకి వాళ్ళు మేము సైన్లు చెయ్యము అంటే కూడా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి సైన్లు పెట్టించి వాళ్ళ దగ్గర. అంటే మీరు పిల్లల గురించి చెప్తారు కాబట్టి చెప్తున్నాను. నిన్న మీ సన్ కూడా ఆయనతో మాట్లాడాడు, ఎప్పుడో సెటిల్మెంట్ అయిపోయింది, ఎందుకు చేసిందో తెలియదు అన్నట్టు ఒక వాయిస్ రికార్డ్. అది ఎందుకంటే నేను బాబు నాతో చెప్పాడు, ఆ టాపిక్ మాట్లాడితే నేను ఇంట్లో ఉండనమ్మా ఇంకా నాతో చెప్పాడు. అది ఒకసారి మాట్లాడిన మాట కాదు, 3 క్లిప్పింగ్స్ని ఒక్కసారి జాయిన్ చేశారు వాళ్ళు. హాస్పిటల్లో బిల్ కడుతుండగా బాబు కంటిన్యూ ఒక కాల్స్ చేస్తూనే ఉంటే ఇరిటేషన్ చేస్తుంటే ఏమైంది అంటే అప్పులోళ్ళు ఎక్కువ వస్తున్నారు అంకుల్, అందుకని అమ్మ ట్యాబ్లెట్స్ వేసుకుంది. అప్పులోళ్ళు వస్తున్నారు, అతని కోసం చేసిన అప్పులు వాళ్ళు ఇంటికి వచ్చి నన్ను టార్చర్ చేస్తున్నారు. అంటే ఇది ఒక రకంగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి పైన కామెంట్స్ చేసినందుకు మీ దగ్గర వాళ్ళు ఇలా చేయిస్తున్నారు అనే విషయాలు చెప్తూ నాకు టార్గెట్ చేస్తున్నారు. ఒక్కటి అండి, నాకు ఏ పొలిటికల్ వాళ్ళు తెలియదు, నాకు ఏ పొలిటికల్ వాళ్ళతోనూ రిలేషన్ లేదు, ఎవరితో నేను మాట్లాడినా కూడా నాకు తెలియదు అసలు వాళ్ళంతా కూడా. నేను ఇప్పుడు వెతుక్కుంటున్నాను. నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత నాకు 20 lakhs ఇచ్చారంటే నాకు ఎవరు ఇచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది? నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి, నిన్నటి నుంచి నేను ఎంతో స్ట్రగుల్ అవుతుంటే వచ్చింది వీళ్ళు, ఇప్పుడు వచ్చింది అంతే తప్ప నాకు ఎవ్వరూ కాల్స్ చేయలేదు, ఎవరు రాలేదు. పోలీస్ వాళ్ళు 2 వచ్చారు, ఏఎస్ఐలు వచ్చారు, నీకు నేను ప్రొటెక్షన్ పెడతామమ్మా అని చెప్పారు, నైట్ అంతా పెట్టారు. అంతే తప్ప ఎవ్వరూ నాకు ఇంతవరకు కాల్ అనేది చేయలేదు, నేను చేయలేదు. అది చాలా తప్పు, అతను మాట్లాడేది చాలా తప్పు. మీ మధ్య జరిగినటువంటి లావాదేవీలకు సంబంధించి ఆ ట్రాన్సాక్షన్స్ మీ మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్స్తో కూడా సాక్ష్యాధారాలతో సహా అడిషనల్ ఎస్పీకి ఇవాళ కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశాడు. అదే రకంగానే మీతో ఎవరెవరు మాట్లాడారో గత 3-4 రోజుల నుంచి కాల్ రికార్డ్స్ తీయాలని చెప్పి కూడా ఆయన ఫిర్యాదు చేశారు. మీరు ఏ రకంగా ఫైట్ చేయబోతున్నారు? అతను ఇప్పుడు ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాను అంటున్నాడు. ఏమని ఇస్తారండి కంప్లైంట్? మోసపోయింది నేను, మోసం చేసింది నన్ను, సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నాడు. సాక్ష్యాలు ఉన్నాయి, నాకు ఇవ్వాల్సింది 1 కోటి రూపాయలు అని చెప్పి అతనే వాయిస్ రికార్డులో ఉంది. దానికి మించి ఏం కావాలండి? 1 కోటి రూపాయలు నాకు ఇవ్వాలని చెప్పి అతనే చెప్పినప్పుడు, అతని వాయిస్లోనే ఉన్నప్పుడు, అతను నన్ను బెదిరించి వీడియో రికార్డ్ చేసుకున్న దానికి సాక్ష్యాలు ఉన్నప్పుడు ఏమని చెప్తారండి? ఎస్పీ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మీరు ఆయన 1 కోటి రూపాయలు ఇచ్చింది మీ హస్బెండ్కి సంబంధించిన డబ్బాలు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? 25 లక్షలు స్టార్టింగ్ మా వారు ల్యాండ్ అమ్మిన డబ్బులే అండి. నేనేం సంపాదించింది ఏమీ లేదు, మా వారి డబ్బులే నేను ఇచ్చింది. అప్పుడు కూడా అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఇస్తున్నా వీళ్ళకి ఇస్తున్నా అని చెప్పే ఇచ్చాను. ఇంకొక 15 లక్షలు అప్పు చేసి ఇచ్చాను. ఆ తర్వాత మిగతా డబ్బులంతా పిల్లల నేమ్తో ఉండే ల్యాండ్ అమ్మి ఇచ్చిన డబ్బులు. అంతే తప్ప నాకు నేను సంపాదించింది ఏమీ లేదు. అంతా ప్రాపర్టీ అమ్మి ఇచ్చిన డబ్బులు, అప్పులు చేసి ఇచ్చిన డబ్బులు. గోల్డ్ మా వారు నాకు చేయించినవి, బ్యాంగిల్స్, నెక్లెస్లు, లాకెట్స్, రింగ్స్, ఇలా అన్నీ కూడా తీసుకొని 1 వీక్లో బ్యాక్ చేస్తాను అని చెప్పి తీసుకున్నవే అవన్నీ కూడా. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? నాకు నా డబ్బులు నాకు కావాలి, నాకు న్యాయం కావాలి. ఎందుకంటే అతను చాలా చండాలంగా నీచంగా నా పైన అపోహలు చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ కొద్దిగా డబ్బు రిటర్న్ చేశారు కదా, ఇంకా ఫైనల్గా ఎంత రావాలి? అతను నాకు రిటర్న్ చేసింది 15 lakhs అండి. నాకు ఇంకా అతని దగ్గర నుంచి రావాల్సింది 1 crore 5 lakhs. అది కాకుండా నాకు గోల్డ్ 25 సవర్లు, నాది రావాల్సింది అది అమౌంట్.
సో కిరణ్ రాయల్ అనేటువంటి వ్యక్తిని నమ్మి దాదాపు 1,20,00,000 రూపాయలు నేను ఇచ్చాను, అప్పట్లో ఇస్తాను, అధికారంలోకి వస్తానే నేను సెటిల్ చేస్తానని చెప్పారు. కాకపోతే ఇప్పటివరకు ఇవ్వకపోవడం, కొంత అప్పులోలు అనేది ఇంటి మీదకి రావడంతోనే తాను సూసైడ్ అటెంప్ట్ చేశాను, ఖచ్చితంగా నాకు న్యాయం జరగాలని చెప్పి కూడా లక్ష్మీరెడ్డి చెప్తున్నారు. కీప్ వాచింగ్ సుమన్.